పరిశుద్ధ బలలో మనము పొందకు మునుపు లేఖనంలో నుండి ఒక చిన్న వాక్య భాగమును మనము చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 33:7. అంతటా మోషే గుడారమును తీసి పాడెము వెలుపలికి వెళ్ళి పాడెమునకు దూరంగా దాన్ని వేసి దాన్ని ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాడెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. చూడకుండా చెప్పచ్చు. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. గుడారము ఆ దినాలలో దేవుని మందిరాలు లేవు. పాత నిబంధన కాలంలో దేవుని గుడారము, ప్రత్యక్ష గుడారము అంటే అప్పుడు వాళ్ళ జీవితాలు అంతా కూడా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, నొమాడిక్ లైఫ్. నొమాడిక్ లైఫ్ అంటే ఇక్కడ డేరాలు వేసుకున్నాం, ఇక్కడ కొంతకాలం బస్ చేసాం, మళ్ళీ డేరాలు పెట్టేసుకున్నాం. అలాగే దేవుని మందిరాలు కూడా మాటికి ఎక్కడెక్కడ కట్టుకోవాలి. అందుకని దేవుని మందిరం కూడా ఒక గుడారం కింద వేసేవారు. మళ్ళీ ఆ గుడారం తీసేయడం, మళ్ళీ కొంత దూరం ప్రయాణం అవ్వడం, వేరే ఏ ప్రాంతమైనా చూసుకోవడం, అక్కడ వాతావరణము, నీళ్ల సౌకర్యము అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, వసతి, జీవించడానికి, వ్యవసాయం చేయడానికి బాగుంది అనే పరిస్థితి ఎక్కడ కనబడిందో అక్కడ మళ్ళీ డేరాలు వేసుకోవడం, మళ్ళీ ఒక గుడారం కట్టుకోవడం, వాళ్ళని నడిపించి. ఇదంతా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసోహము నుండి విడిపించబడిన తర్వాత వారి యాత్రలో జరిగిన అనుభవం. అయితే విచిత్రం ఏంటంటే అంతటా మోషే గుడారమును తీసేశాడు. ఆ దినాలలో దేవుని గుడారం అనేది ఇశ్రాయేలీయులు బస్ చేసిన ఆ ప్రాంతం చుట్టూ డేరాలు వేసుకుని ఉంటే దేవుని గుడారం మధ్యలో ఉండేది. వాళ్ళకు ఉండే నమ్మకం ఏంటంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే ఆయనే మనకి కాపుదల, ఆయనే మనకి భద్రత. మన దేవుడు మన మధ్యలో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఆపద, ఎటువంటి వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, ఎరుపులు ఏమీ ఉండవు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని దేవుడు అలాగే నడిపిస్తూ వచ్చాడు. ఏదైనా మనము తరచుగా అనుభవిస్తూ, అది కూడా ఉచితంగా, ఫ్రీగా, ఏ పెట్టుబడి లేకుండా వచ్చినది, దానికి ఏమవుతుంది, రాను రాను విలువ తగ్గిపోతుంది. ఎనీథింగ్ దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హ్యాస్ నో వాల్యూ. ఏదైతే ఉచితంగా బదులు చెల్లించకుండా ఊరికే మనకి ఉత్తగానే వస్తుందో దానికి విలువ, వాల్యూ ఉండదు. మనిషి దాన్ని అంత విలువైన దానిగా ఎంచడు. ఇశ్రాయేలీయులకు ఉండే గొప్ప ధన్యత ఏంటంటే వారి దేవుడు వారి మధ్యన నివసించేవాడు. హఠాత్తుగా ఏమైపోయింది, పాళెము అనే మాటకు అర్థం ఏంటి, చుట్టూ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలలో డేరాలు వేసుకుని అందరూ కాపురం చేస్తున్నారు. 5 ఎకరాల మధ్యన దేవుని గుడారం ఉండేది. ఈ చుట్టూ 5 ఎకరాలలో ఉన్న వారందరూ కూడా ప్రతిరోజు ఆ గుడారము దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాయకుడైన మోషే గుడారము లోపలికి వెళ్ళి దేవునికి ధూప నైవేద్యాలు అర్పిస్తే వీళ్ళందరూ గుడారము చుట్టూ సాగిలపడి ఆయనను ఆరాధిస్తూ వచ్చేవారు. రాను 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 ఏమైపోయిందంటే వాళ్ళకి దేవుని భయం పోయింది. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే గ్రహింపు, దేవుడు మన మధ్యలో ఉన్నాడనే భయము వాళ్ళకి పోయింది. వాళ్ళ ప్రవర్తనలో మెల్లిగా మార్పు వచ్చేసింది, భ్రష్టులైపోతూ వచ్చారు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయుల క్షేమము కొరకు, దేవుని ప్రజల క్షేమము కొరకు మోషే ఏం చేశాడు తెలుసా, ఆ గుడారాన్ని విప్పేసి ఈ పాడము వెలుపల, ఈ 5 ఎకరాల వెలుపల ఎక్కడో వేరే చోట, ఎక్కడైతే ఏ డేరాలు లేవో
కూడా దూరాన ఎక్కడ లేరో అక్కడ ఆ డేరాలు వేశారు. అక్కడ ఆ గుడారాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టారు. అర్థమైందా? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎందుకు మోషే అలా చేశాడు? దేవుని ప్రజల మధ్యలో ఉండే దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరవతలు ఎందుకు పెట్టాడు? దానికి ఏవో ఆధారాలు ఉండాలి కదా, ఏవో కారణాలు ఉండాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇగో వీడు కల్పించి ప్రసంగం చేశాడు అంటారు మీరు. కాబట్టి మొదటి వచనం నుండి మీరు ఒక సందర్భాన్ని మీరు చదివితే ఎంత స్పష్టంగా అర్థమవుతుందో చూడండి. మొదటి వచనం నుండి ఎవరైనా చదువు వారు బిగ్గరగా ఉండాలి, జీవం ఉండాలి కంఠంలో, గట్టిగా చదవాలి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవును ప్రవహించు, నేను నీకు ముందుగా దూతను పంపి అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను వెళ్ళగొట్టెదను. అదిగో ఇప్పుడు ఎందుకు గుడారాన్ని తీసేస్తాడంట? ఎందుకు గుడారాన్ని తీసి దూరంగా వేస్తాడంటున్నాడు? ఎందుకు మోషే గుడారాన్ని, దేవుడి గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలీయుల మధ్యలోంచి తీసి పాడము వెలుపల ఎందుకు వేశాడు అంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీరు లోబడి నల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఫస్ట్ ఎందుకు ప్రభువు మాతో కూడా రాకపోతే ఎలాగవుతుంది? మీరు లోబడి నల్లని ప్రజలు, మీరు లోబడే స్వభావం మీకు లేదు, నేనంటే మీకు భయం లేదు, నేను చేసిన మేలు మర్చిపోయారు. మీకు ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో తప్పిపోయాను. దేవుని ప్రేమకుండే ఒక ప్రత్యేకమైన కోణాన్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను. ప్రభు ఇంత ప్రేమ గల వాడివా అనిపిస్తుంది. ఎందుకు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు అంటాడు చూడు, ఇక్కడి నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మీరు లోబడిన ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కనుక మీతో వస్తే మీ బుద్ధిహీనత, మీ అవిధేయత, భయం లేనితనం, మీ విచ్చలవిడితనాన్ని నేను చూసి అక్కడికక్కడే మిమ్మల్ని నేను సంహరించడం అంటే నరికేస్తానేమో, కాబట్టి నేను మీతో రాను. కానీ అలా చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు ఆత్మ. మీ శత్రువుల మీద నేను విజయం కలుగు చేస్తాను, నా దూతల్ని నేను పంపిస్తాను, కానీ నేను రాను. నేను మిమ్మల్ని సంహరిస్తానేమో, మిమ్మల్ని నరుకుతానేమో. సంహరించడం అంటే నరకడం, అంతేనా? చూడండి ఇంకా మోషేతో చెప్పాను, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడినల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలన చేసేదనేమో చేసేదను గనుక కాబట్టి తీసివేసి ఎందుకు క్రైస్తవులు ఆభరణాలు ధరించరు? దానికి ఇది పెద్ద ఉదాహరణ. ఈ ఆభరణాలు ధరించడం వలన మనిషి తాను ఏమై ఉన్నాడో ఆ సంగతి మర్చి నేనే దేవుడిని అనుకుంటున్నాడు. కొద్దిగా ఒంటి మీద బంగారము పైకి ఎక్కిందా అసలు ఇక వాడికి మనిషిని ఎవరు కనబడట్లేదు. ఆ దినాలలో అలా అయిపోయింది. ఇదే దేవుడు వాడు ఇశ్రాయేలు నుంచి బయలుదేరినప్పుడు ఏమన్నాడో తెలుసా? మీకు కావాల్సినంత దోచు బంగారం తెచ్చేసుకోండి అక్కడి నుంచి. ఐగుప్తీయులు భయపడిపోయి వాడి ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా ఇశ్రాయేలుకి ఇచ్చేస్తే
వాళ్ళు ఐగుప్తు నుంచి బంగారం ఎలా తీసుకొచ్చారు తెలుసా? గోతాల్లో నింపుకుని అది భుజాలను మొయ్యలేక సంచి ఈడ్చుకుంటా వస్తూ ఉంటే ఆ నేల మట్టి రాళ్ళ రాపిడికి ఆ గోతం ఎంత బెజ్జం పడిపోయి ఆ బెజ్జం ఉన్న బంగారపు ఆభరణాలు దారంతా పడుతూ వచ్చాయి. అలా తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళని. ఇలాంటి వారిని ఇశ్రాయేలీయులు రొట్టె ముక్కలు తిని ఎంగిల్ చేసిన రొట్టె ముక్కలు ఇలా పడేస్తే 10 మంది ఇశ్రాయేలీయులు దాని మీదకి ఉరికి ఆ రొట్టె ముక్కలు చీల్చి చెండాడి కడుపు నింపుకునే జీవితాలని, యజమానుడు వాళ్ళ మీద పడిన ఎంగిల్ మెతుకులు ఏరుకుని తిని కడుపు నింపుకున్న బతుకులు ఇశ్రాయేలీయులు. అలాంటిది ఇంత ఘనంగా వాడిని ఇశ్రాయేలు ఐగుప్తు దాసోహం నుండి విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏమైపోయారు? దేవుళ్ళు అయిపోయారు. దేనిని బట్టి? అదే బంగారాన్ని బట్టి భ్రష్టులు అయిపోయారు. వీళ్ళు లోబడనొల్లని ప్రజలు కనుక ఇప్పుడు గుడారం, నా గుడారం కనుక నేను కనుక వాడి మధ్యలో నివసించాను అనుకో, ఎవడైనా మిగులుతాడా? నేను ఎక్కడెక్కడ అవిధేయతను చూస్తానో వాడిని నరుకుతూ వస్తాను. ఇలా నరుకుంటా పోతే నేను ఎంతమంది నరకాలా? మొత్తం ఇశ్రాయేలుని నేను నరికి పడేయాలి. కానీ వాళ్ళు నా ప్రజలు కనుక మోషే నన్నే తీసుకెళ్ళి పాడం అవతల పడేసాడు. నేను అక్కడెక్కడో ఉంటాను. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరి, మోషే పాడము వెలుపల తన గుడారమును, ఒక గుడారమును కట్టి దానికి ఏం పేరు పెట్టాడు? ప్రత్యక్షపు గుడారము. మనకి దేవుని వాక్యములో వర్తమానం ఎలా వస్తుంది అని మనం గమనిస్తే, నువ్వు నిఘంటువులో కాన్కార్డెన్స్లో గుడారము అనే ఒక పదం వెతికితే నీకు వర్తమానం. దీనికి మోషే పెట్టిన పేరేంటి? ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఎవరు రావచ్చు? ఈ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఎవరు రావచ్చు? ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఎవరు రావచ్చు? అందరూనా? చదవండి మళ్ళీ 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాడము వెలుపలకి వెళ్ళి పాడముకు దూరముగా దానిని వేసి దాని ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును. కనుక ఇప్పుడు గుడారంలోకి ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్తూ వచ్చారు? ఎవరండి? చెప్పండి, సౌండ్ రావాలి. ఎవరు ఎవరు పడితే వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? మరి ఎవరు వెళ్ళారు? దేవుణ్ణి వెతికిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళారు. ఎవరు దేవుణ్ణి వెతుకుతారు? ఒక వస్తువు వెతుకుతున్నావంటే ఎందుకు వెతుకుతావు? ఆ వస్తువుతో నీకు అవసరం ఉంది. ఎవరికైతే దేవుడు అవసరమో వారు మాత్రమే ఆ గుడారం దగ్గరికి వెళ్ళొచ్చు, వచ్చి చూడాలి. ఒకసారి వెళ్ళి వచ్చేదా? ఒకసారి వెళ్ళి మొక్కుబడి తీర్చుకుని వచ్చేదా? వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. రోజుకి ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారో తెలియదు, అక్కడైతే రాయబడలే. కానీ వెళ్ళొచ్చు, వచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ గుడారము అనే మాట మీద మీరు అనుమతిస్తే ఒక 5 విషయాలు మీ ముందర నేను తీసుకురావాలనుకుంటున్నాను. పరిశుద్ధ లేఖనాల నుండి దేవుడు గుడారము ద్వారా మాట్లాడిన 5 మాటలు. గుడారం అంటే దేవుని మందిరం. ఏ మందిరాన్ని నువ్వు నేను చులకనగా చూస్తాము, వీలైతే వస్తాము, అవసరమైతే వస్తాము. ఆ మందిరం గురించి దేవుడు ఒక 5 మాటలు చూపించాడు. ఏమండి? కనుక మందిరానికి వచ్చేవారు ఎవరు? ఫస్ట్ ఆ మాట మాత్రం మనం మర్చిపోవాలి. ఎవరైతే దేవుణ్ణి వెతికేవారిగా ఉన్నారు, యెహోవాను వెతుకువారు ఆ గుడారము యొద్దకు వెళ్ళుచు వచ్చుచు. సరే, ఈ తొందరగా ఈ 5 విషయాలు చూసుకుని మనం ప్రభు బలలో పాల్గొందాం.
తొందరగా అయిపోతుంది వారం, సరేనా? కానీ ప్రతి విషయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడేది కాదు. ఎందుకంటే ఇక్కడ సేవకులుగా మేము చెప్పి మాకు కూడా అలసట పుట్టింది. అది చెప్పే మాటకి విలువ లేదు, ఇది దేవుని మాట అని ఎవరికి అనిపించట్ల. అంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. అప్పుడున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. కనుక ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడగా మొట్టమొదటి విషయము గుడారం విషయంలో మనం గమనించాం. ఆది కాండము 18వ అధ్యాయం. ఆది కాండం 18వ అధ్యాయం చూడండి. ప్రతి చోట మీకు గుడారం అనే పదమే వస్తుంది. ఆది కాండం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించగలరు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ గుడారము ద్వారము దగ్గర ఎవరు కూర్చున్నారు? అబ్రహాము కూర్చుండగా ఇప్పుడు అబ్రహాంకి ఎవరు కనబడ్డారు? దేవుడు కనబడ్డారు. కనుక ఈ గుడారం పేరు ఏం పెడతాం? దేవుడు కనబడే గుడారం. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఎప్పుడు గుర్తుంచుకో, ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉండించుకోండి. మనిషి ఎప్పుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళ, దేవుడే మానవుడిని వెతుక్కుంటూ వచ్చాడు. ఈ విషయం మీరు గమనించారో లేదో? ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు వచ్చే గుడారం. అబ్రహాము దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళ, అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. బహుశా తలుపులు వేసేస్తున్నాయేమో. ఆ గుడార ద్వారం మీద కూర్చుండగా దేవుడే అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. దీనిని బట్టి మనకి అర్థమయ్యే సత్యమేంటి అంటే, నువ్వు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా దేవుడు మాత్రం నీ కోసం ముందుగానే వస్తున్నాడు. కొత్త నిబంధన కాలంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. నువ్వు యేసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళ, ప్రభువునే వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాడు. నువ్వు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు కనుక నీ పాపములు క్షమించి నిన్ను రక్షించి తనతో పాటు లేవనెత్తి పరలోకమందు నన్ను కూర్చుండబెట్టాడు. ఇక్కడ కూడా ప్రభువు ముందు వచ్చాడు, నువ్వు నేను కాదు. కనుక ప్రభు బలలో పాల్గొనడానికి ఇందులో అంశం ఏముంది అంటే, నువ్వు వచ్చినా రాకపోయినా జీవం కలిగిన దేవుడు నిన్ను కలవడానికి అయితే వచ్చాడు. నష్టపోయింది ఎవరు? నువ్వు. రేపు అక్కడ నిలబడినప్పుడు ప్రభా నేను ఎన్ని బాధల్లో ఉంటినో, ఎన్ని కష్టాల్లో ఉంటినో, నువ్వు ఒక్కసారి కూడా నన్ను పట్టించుకోలేదంటే, ఒక్కసారి పట్టించుకోకపోవడం ఏంటి? నేను ప్రతిరోజు వచ్చా. నీకు టైం ఎక్కడ వేసింది? నీకు సమయం ఎక్కడ ఉండేది? నీ పనులు సరిపోయాయి, నీ వ్యాపారం సరిపోయాయి, నీ వ్యవసాయం సరిపోయాయి, నీ బాధలు నీకు సరిపోయాయి, నీ వాక్యాలు నీకు సరిపోయాయి. అక్కడే కూర్చున్నావు, అక్కడే ఏడుస్తా ఉన్నావు. నువ్వు మందిరానికి వచ్చుంటే నన్ను కలుసుకునేదాన్ని నువ్వు ఎందుకు రాదా? అయ్యో ప్రభా, అసలు నువ్వు వస్తామనే సంగతి నాకు తెలియదు. మరి నేనేం చేయమంటావు చెప్పు, నన్నేం చేయమంటావు చెప్పు. ఒకవేళ కనుక నేను మీ ఇంట్లోనే వచ్చి ఉండుంటే నిన్ను సంహరించదనేమో అని నీకు దూరంగా ఉంటుంది. నీ అవిధేయతను చూసి, నీ బుద్ధిహీనతను చూసి, నీ లోబడినొల్లని స్వభావమును చూసి అక్కడికక్కడే నిన్ను శపించేదనేమో. నేను నిన్ను శపించడం నాకు ఇష్టం లేక నేను దూరంగా ఉన్నాను.
ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి అంటే జనానికి అర్థం కాదండి ఇవి అసలు ఊరికి మనకి ఎందుకు ఎక్కదు. ఐ డోంట్ నో. దేవుని మందిరము, దేవుని గుడారము ఎంత ప్రత్యేకమైనవో ఆ మాటలు చదివితే ఒళ్ళు ఉలికిలిచ్చిపోతుంది. యాకోబు ఎలాంటి వాడండి, ఎంత మోసగాడండి, ఎంత స్వార్థపరుడండి. అలాంటి యాకోబు ఒక మాట, యాకోబు అనుభవం చూద్దామా? ఇదే ఆదికాండం 35వ అధ్యాయం చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం. పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. ఆదికాండము 35వ అధ్యాయం మొదటి వచనమే. దేవుడు యాకోబుతో నువ్వు లేచి నీ సహోదరుడైన ఏసావు యొద్ద నుండి నువ్వు పారిపోయినప్పుడు మన దేవుడు ఎవరండి? కనబడే దేవుడు. నీకు కనబడే దేవుడు. దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా ఎలాంటి దేవుడు అండి? మనకి కనబడే దేవుడు. 3వ వచనం చూడండి, ఆఖరి భాగం. ఎలాంటి దేవుడిని అండి మనం ఆరాధించడానికి చేరి వచ్చాం? కనబడే దేవుడు, నన్ను దర్శించే దేవుడు, నాతో మాట్లాడే దేవుడు, నా శ్రమ దినములలో నన్ను ఆదరించే దేవుడు. కొత్త నిబంధన కాలం అన్న అవన్నీ పాత నిబంధన, అదంతా అనవసరం, కొట్టివేయబడింది. కొత్త నిబంధన ఏమైంది? కొత్త నిబంధనలో ఎక్కడుంది అలాగా మాట్లాడే దేవుడు అని? కొత్త నిబంధనలో ఎక్కడుంది అని గమనిస్తే ప్రతి దానికి బైబిల్ సమాధానం చెప్తూ వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించగలరు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన జీవితము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభువు యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నట్టుగా మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి దేవుడు అండి? నేను నిన్ను వెతకలేదు ప్రభా, నువ్వే నన్ను వెతికి రక్షించితివి. నేను నిన్ను ప్రేమించలేదు ప్రభా, నువ్వే నన్ను ప్రేమించితివి. ఎంతగా ప్రేమించావు అంటే నీ ఉగ్రత నా మీద పడుతుందేమో అని నిన్ను నీవు మరుగుపరచుకుంటే, అది కూడా దోషం ఎవరిది? నాది. నేను లోబడనొల్లని స్వభావం గలవాడిని కనుక నన్ను సంహరించడం మానేసి నీ ఉగ్రత నా మీద కుమ్మరిస్తావేమో అని నిన్ను నీవు మరుగుపరుచుకుంటుంది. ప్రేమ సోదరుడా, సహోదరి, దేవుని మందిరానికి ఎవరు రాకపోయినా సరే దేవుడు మాత్రం ఒంటరిగా నీ కోసం నా కోసం వచ్చేవాడిగా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ అనుభవంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రభు తప్ప ఇంకెవ్వరూ కనబడలేదు. ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు మన సౌకర్యాన్ని మనం చూసుకుంటున్నాం. ఎండగా ఉందని ముందుగానే పెట్టుకుంటున్నాం. ఇంత ఆలోచన చేసేవారం దేవుని మందిరం ఎంత నిర్లక్ష్యం అని ఒకసారి ఆలోచించు. జీవం కలిగిన దేవుడు ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చి
తన పిల్లల్ని చూసుకుని పోదామని వస్తానే ఉన్నాడు. మనం మాత్రం అందుకనే మీరు లోబడిన వాళ్ళని ప్రజలు అన్నారు. ఇశ్రాయేలు మొదలుకొని ఇదే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. రెండోది చూద్దాం. రెండు ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. 20వ పేజీలో ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. కనుక రెండోదిగా ఈ గుడారం పేరు ఏం పెట్టాలి? సాధువులు నివసించే గుడారం. సాధువులు నివసించే గుడారం. ఈ గుడారంలోకి వచ్చే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నారు? వాడిని సాధువుగా మార్చేస్తారు. సాధువుగా మార్చడం అంటే ఏంటి? వాడిని దీనులుగా చేసేస్తున్నాడు. యాకోబు ఎటువంటి వాడు? ఇందాక కూడా మనం గమనించాం. ఎంత మోసగాడు, ఎంత ఫాస్ట్, ఎంత స్పీడ్. తాను ప్రేమించిన స్త్రీతో వివాహము చేసుకోవడానికి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 years. మోసగాడు వాడికంటే పెద్ద మోసగాడి చేతులు పడ్డాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. పుట్టిన మొదలుకొని మారుమనసు పొందేంత వరకు యాకోబు మోసాలు చేస్తూనే వచ్చాడు. చాలా స్పీడ్ అన్నమాట. మైండ్ చాలా స్పీడ్గా పనిచేసేది. వీడిని ఎలా బోత పట్టించాలి, వీడిని ఎలా బుడి కొట్టించాలి. అలాంటి మోషే, అలాంటి యాకోబు గుడారం లోపలికి రాగానే ఇప్పుడు ఏమైపోయాడు? సాధువు, దీనుడైపోయాడు. దేవుడు తన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులై ఉన్న వారిని ఆయన తగిన కాలమందు హెచ్చించును అని రాశారు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దిస్ ఇస్ ద డిమాండ్. ఎంతమంది మనం దేవుని మందిరం లోపలికి వస్తున్నామో, గుడారం లోపలికి వస్తున్నామో, మనం ఎలా ఉండాలి? సాధువులుగా ఉండాలి, కానీ రౌడీ కదా. ఈ గుడారం సాధువుల కొరకు మాత్రమే. అందుకని 1 పేతురు రాసిన పత్రిక 5:5లో దేవుడు ఆ మాట అన్నాడు, మీరు నా బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులయ్యుండుడి. మత్తయి సువార్త 11:29లో నేను దీనుడను సాత్వికుడను గనక నా కాడి నీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చు, అప్పుడు నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. మనకి చేత కాదు. అందుకని నేర్చుకో. సాధువు అంటే ఏంటి ప్రభా? ఏం చేస్తే సాధువు అయిపోగా నేను? అందుకని నా యొద్ద నేర్చుకో అన్నాడు. కనుక మనము ఈ సంగతులు ఒక గుడారము వచ్చిన మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది మీరు మర్చిపోవద్దు. ప్రత్యక్ష గుడారం దగ్గర మొదలుపెట్టిన ధ్యానం మీరు ఏమండి? అలాగా నీకు కనబడిన దేవుడు అనగా ఆ గుడారం యొద్దకు దేవుడు కనపడే గుడారంగా ఉన్నాడు. దేవుడు కనపడే గుడారం మొట్టమొదటి. రెండోది నన్ను సాధువుగా చేసే గుడారం. దేవుడు తన గుడారంలో సాధువైన వారిని నివసించడానికి అనుమతిస్తాడు. అందుకని కొత్త నిబంధనలో అన్నమాట, నా యొద్ద నేర్చుకోవద్దు అన్నాడు. ఏమండి? ఇప్పుడు మూడోది చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం, దాని పక్క పేజీ చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం.
యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. ఇప్పుడు ఈ గుడారం పేరు ఏంటి? దేవుడు చూపించిన స్థానమందు కట్టబడిన గుడారం. ఈ స్థానము దేవుడు చూపించారు. అక్కడ యాకోబు దేవుని దర్శించినట్టు మనము గమనించగలం. ఏమండి 23, 24 వచనాలు కూడా చదవండి. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళిన ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాడు. ఇది ఎలాంటి గుడారం? దేవుడు ప్రత్యక్షమైన గుడారం. దేవుడు ప్రత్యక్షమైన గుడారం. ఈ గుడారం యొద్దకు వచ్చు వారందరూ కూడా నిత్యము దేవుని చేత ఆశీర్వదింపబడుతూ ఉంటారు. కనుక ఎంతమంది అయితే దేవుని మందిరానికి రావడానికి అయిష్టత చూపుతున్నారో, లేకపోతే దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు, లేకపోతే దేవుని మందిరం కంటే మిగతా ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారో, జ్ఞాపకం ఉండించుకోండి, మీరు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. దేవుణ్ణి చూసే భాగ్యం కోల్పోతున్నారు. దేవుని స్వరం వినే భాగ్యం కోల్పోతున్నారు. దేవుని చేత ఆదరించబడే, బలపరచబడే భాగ్యాన్ని కోల్పోతున్నారు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, బైబిల్లో రాయబడిన మాట. దేవుడు ప్రత్యక్షం కావాలనుకుంటున్నాడు. దేవుడు నీకు కనపడాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ మనం ఆయన మందిరాన్ని, ఆయన గుడారాన్ని మనం నిర్లక్ష్యపరిచింది. ఈ విషయం మనము స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏమండి, ఇది ఏ నేపథ్యంలో చెప్పబడింది అని మనం గమనిస్తే, ఫిలిస్తీయులకు వీళ్ళకి మధ్యలో ఘర్షణ వచ్చింది, గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు దేవుడు యాకోబు ప్రత్యక్షమై ఆ స్థానం యాకోబు అక్కడ గుడారం కట్టినట్టు మనము చూస్తున్నాం. కొత్త నిబంధనలో మనకి ప్రత్యక్షమైన స్థానం ఏది చెప్పండి? కొత్త నిబంధనలో మనకి ప్రత్యక్షమైన స్థానం ఎక్కడ? దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు మనకి. ఇవాళ మనకి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడు? ఇప్పుడు మందిరంలో దేవుడు ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు? మరి తెలియదాడు కదా. మందిరంలో దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, ఎక్కడున్నాడంటే మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మందిరంలో ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడు? ఈ క్షణంలో దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడు? ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. కనుక ఈ క్షణంలో ప్రభు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన శరీరమందును ఆయన రక్తమందును మన ఎదుట ఉంచబడిన బల్ల మీద. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము. కనుక ప్రతి ఆదివారము దేవుడు ప్రభు వల్ల యందు నీకు నాకు ప్రత్యక్షమవుతున్నాడు. అలాంటి అనుభవం లేకుండా నేను బలలో పాలు పొందినట్లయితే అది అవివేకంగా పాలు పొందినట్టే. కనుక మన శిక్షానికి పాత్రలమవుతున్నాం. బాధలు, ఇబ్బందులు చాలా మంది నిర్ధరించుచున్నారు. ఆ భయం ఉండాలి. ప్రభావం నా ఎదురుకుండా కూర్చున్నాం, ఈ బలలో నాకు ప్రత్యక్షమవుతున్నాం. ఇప్పుడు నేను యథార్థంగా పరీక్షించుకుని నీ బలలో చేతులు వేయాలి, లేకపోతే అమ్మో నేను దాన్ని తాకే అర్హత కూడా నాకు లేదు, నువ్వు నన్ను ఎక్కడ సమ్మరిస్తావో అని నన్ను ప్రేమించి
ఎక్కడో నాకు దూరంగా ఉన్నాడు. నీ ఉగ్రత నా మీద పడిపోతేమో అని, నేను నశించిపోతానేమో అని నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావే. అలాంటిది నేను ఎంత నిర్లక్ష్యంగా నీ రొట్టె నోట్లో పెట్టుకుని, నీ ద్రాక్షరసం నోట్లో పోసుకుని ఎంత చులకనగా నేను పాల్గొంటుంది. యాక్చువల్గా దేవుడు మనందరినీ క్షమించునుగా. దేవుని ప్రేమ యొక్క కోణాన్ని చూసారా? నేను ఎక్కడ మిమ్మల్ని సంహరిస్తానేమో. కాబట్టి మోషే ఈ గుడారం ఇక్కడి తీసి పాల మెరుపులు ఎక్కడ వేసేసాడు, నన్ను బయటికి పెట్టేసి. నేను బయట ఉంటే వీళ్ళందరూ ఉంటారు క్షేమంగా, నేను లోపల ఉంటే ఈ అక్రమము చూసి, ఈ వేషధారణ చూసి నేను సహించలేదు. నేను దయించు అగ్ని వంటి వాడు, నా పిల్లలందరూ దయించు అగ్ని వంటి వారై ఉంటారు. కనుక నా ఉగ్రత వీరి మీద పడి నేను వీరిని సంహరించవలసిన పరిస్థితి వస్తుందేమో, కనుక నన్నే వీళ్ళ నుంచి దూరం చేసేసి. 2:4 చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం మూలవాక్యం 7వ వచనం. అంతటా మోషే గుడారమును తీసి పాళము వెలుపలకు వెళ్ళి పాళమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతుకువారు ప్రతివాడును పాళమునకు వెళ్ళుచు వెలుపలున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చు. కానీ దేవుని వెతికే వారిగా ఉండాలి. మనం దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. ఎంత మర్యాదస్తుడో చూడండి. మన జీవితాలు అక్రమంగా ఉన్నాయని తెలిసి కూడా మనల్ని శిక్షించవలసింది పోయి మనకి అస్వేచ్ఛించాలి. అందుకే నేను మాటి మాటికి చెప్తా, ఏ విషయంలో దేవుడు బలవంతం చేయడు. నీ నిర్ణయం. యూ హ్యావ్ టు డిసైడ్. నువ్వు నిర్ణయించాలి ఎలాంటి క్రైస్తవ జీవితం నువ్వు జీవించాలనుకుంటున్నావు. కానీ చివరికి నష్టపోయేది మాత్రం నేను. ఈరోజు నేను దేవుని మందిరానికి రాలేదు అంటే నేను దేవుని దర్శనాన్ని కోల్పోయాను, దేవుని ఆదరణ కోల్పోయాను, దేవుని స్వరాన్ని కోల్పోయాను. నా బాధ దేవుని చెప్పుకునే తరుణాన్ని కోల్పోయాను, దేవుని దగ్గర సమాధానం పొందే అవకాశాన్ని కోల్పోయాను. ప్రభు మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు వస్తాడు. నేను అందుకని అందరితో చెప్తాను, దేవుడి ఇంతటి మందిరాన్ని ఇచ్చాడు. నీకు ఎప్పుడైనా ఒంటరికి జన్మలో ఉన్నప్పుడు కాదు, నీకు ఎప్పుడైనా ఒంటరిగా టైం దొరికిందా ఎవరికి చెప్పద్దు. నేరుగా మందిరానికి వచ్చి ఆ తలుపు తీసుకో, తలుపు మళ్ళీ దగ్గరగా చేరేసి కుర్చీ వేసి కూర్చో నెమ్మదిగా. ప్రభు కనబడకపోతే చెప్పు, ప్రభు మాట్లాడకపోతే చెప్పు. ఇది నా అనుభవం. నేనైతే ఎన్నోసార్లు ఏదైనా అలవరంగా ఉంది, హృదయం నెమ్మది లేదు, బాధగా ఉంది, నాకు ఈ మందిరం ఒకటే అడ్రస్. వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఒక 10 నిమిషాలు, అరగంట. ఒకవేళ దేవుడు ఎక్కువసేపు మాట్లాడుతున్నాడంటే గంట. హ్యాపీ, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఇంటికి వెళ్తాం. ప్రతిసారి, ఎవ్రీ డే, ప్రతిరోజు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద చర్చ్. దేవుని మందిరంలో ఉండే అద్భుతం. బట్ పీపుల్ డోంట్ యూటిలైజ్ అన్నమాట. నేనైతే అలా చూస్తాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఈ మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరంలో మోకాలు వేసే ప్రార్థనా పనులు అవసరం. నోటి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసేవారు అవసరం. ఎందుకంటే మర్మం ఏంటంటే, ఎప్పుడైతే బలహీనుడైన విశ్వాసి మోకాల మీద ఉంటాడో దేవుణ్ణి ఈ మందిరంలో బంధించే శక్తి కలిగిన వాడై ఉంటాడు.
మనం దేవుణ్ణే బంధించవచ్చు. యాకోబుని పరిశోధించే దేవుడు తానే పరిశోధింపబడి చివరికి యాకోబుని బతిమాలుకునే పరిస్థితి వచ్చేసింది. యాకోబు, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలి, పొద్దు కుక్కింది, తెల్లారిపోతుంది, నన్ను వదులు, నేను వెళ్ళాలంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ఇది నీ మోకాలలో ఉండే శక్తి, ఇది దేవుని మందిరంలో నీకుండే ఆశీర్వాదం. మనం ఎక్కడెక్కడో మీటింగ్లకు, వాడెవడో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్తాం, అక్కడ ఏమైనా దొరుకుతుందేమో. లేకపోతే ఇక్కడెక్కడో మీటింగ్ పెడితే ఇక్కడికి వెళ్తాం, అక్కడ ఏమైనా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఎక్కడ జీవం కలిగిన దేవుడిని నీ మందిరంలో వదులుకొని నువ్వు ఎక్కడెక్కడో వెతికితే నీకు ఆశీర్వాదాలు అక్కడ ఎలా వస్తాయి? నువ్వు మోకాలు కూడా వేయక్కర్లే. నేనైతే మోకాలు వేసే వయసు దాటిపోయాను. నేను కుర్చీలో కూర్చుంటాను, నేను కళ్ళు మూసుకుంటాను, కానీ ప్రభు మాట్లాడడం మొదలెడతాను. ఎంత టైం అవుతుందో తెలియదు. ఈ పని నేను ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా నాకు అదే అనుభవం. కానీ నా మందిరంలో ఎక్కువ ఇష్టం. వాక్యం ధ్యానించాలంటే నేను మందిరానికి వస్తాను. ఇక్కడ దేవుడు నాకు ఇచ్చినంత తలంపు ఇంకెక్కడ కావాలి. నువ్వు ఏం చెప్పాలి ప్రభా, నీ ప్రజలకి ఏం చెప్పాలి అంటే ఒక గుడారం అనే పదం మాత్రమే చూపించాడు. ఈ గుడారాన్ని తీసుకుని నేను ఏం చెప్పాలి అనుకుంటే గుడారంలో ఇన్ని ఉన్నాయి. దేవుని మందిరము ఏమండి, చివరి తెచ్చేసి ముగించుకుందామా? ఇదే 33వ అధ్యాయంలో మీరు 11 వచనాన్ని చూడండి. 33వ అధ్యాయం నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు ఇదిగో చూడండి, ఈ గుడారంలో ఉండే అనుభవం, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇది గుడారంలో ఉండే అనుభవం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుని మందిరంలో నువ్వు దేవునితో మాట్లాడే ధన్యత నీకు దేవుని మందిరంలో దొరుకుతుంది. ఏమండి, అంతేనా? చదువు. తర్వాత యెహోషువను ఇదిగో ఇది అండర్లైన్ చేసుకోండి. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి. ఇక్కడ మోషే సంగతి రావట్లేదు. ఇక్కడ ఏమన్నాడు? నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యెహోవా మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలకులోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు మోషే అయితే తిరిగి పాడంలోకి వస్తున్నాడు. ఎక్కడి నుండి? గుడారము నుండి తిరిగి పాడంలోకి వస్తున్నాడు, దేవుని ప్రజల మధ్యలోకి వస్తున్నాడు. కానీ అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు వెలుపలకి రాదు. ఇది ఎలాంటి గుడారం? దాగి ఉండే గుడారం. యవనస్తులు దేవుని మందిరంలో దాగి ఉండే గుడారం. వీళ్ళు దేవుని మందిరాన్ని విడిచిపెట్టట్లే, వీళ్ళు దేవుని మందిరంలోంచి వెలుపలికి రావట్లే, వీళ్ళు గుడారంలోనే నివసిస్తున్నారు, ఆ గుడారంలో ఉంటూ దేవుని పని చేస్తున్నారు. ఇలాంటి యెహోషువలు అనేకులు దేవుని మందిరానికి అవసరం. దాగి ఉండే జీవితం, తాము చేస్తున్న పరిచర్య మూడో కంటి వాడికి తెలియకుండా చేసే జీవితం, ఒక్క క్షణం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఉండని జీవితం, అది దేవుని మందిరంలోనే ఉన్నారు. మోషే చేయవలసిన పరిచర్య చేసిన తర్వాత యెహోషువను సిద్ధపరచుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు, ఒక తరం తర్వాత ఒక తరం బాధ్యతను మనం అప్పగించి ముందుకు సాగిపోతూ ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర మొదలైంది. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభువు రాగానే ప్రభువుకు అప్పగించేశాడు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులుగా అప్పగించాడు. ఇప్పుడు 12 మంది శిష్యులు, అవి కింద తరాలు, ఎన్ని తరాలు వచ్చాయో అన్ని. ఇది ఇప్పుడుది కాదు, పాత నిబంధనలు కూడా మొదలైంది. యవనస్తులు దేవుని మందిరంలో దాగి ఉండే యవనస్తులు అవసరం. వాడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి పోకుండా జీవితాలు ఉండవలసిన అవసరం. మోషే ఇంటికి వెళ్ళి వాడకులోకి వెళ్ళి వస్తూ వచ్చాడు, కానీ యవనస్తుడైన యెహోషువ మాత్రం గుడారంలోంచి వెలుపలకి రాలేదు. గుడారాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు, దేవుని మందిరాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు, దేవుని మందిరం యొక్క అక్కరను కనిపెట్టుకుని ఉన్నాడు. ఒకటి చెప్తే చేసేది కాదు. మరి ప్రతి దానికి తమ జీవితాలు ఆ గుడారంలో గడపడానికి జీవితాలు సమర్పించుకున్నవారు. ఇలాంటి యెహోషువ చాలా మంది అవసరం. రాలేని దినాలలో దేవుని సంఘాలు, దేవుని మందిరాలు నడపబడాలి, ఇంకా సాక్షిగా నిలిచి ఉండాలి అంటే ప్రతి సంఘంలో యెహోషువలు అవసరం. గుడారంలో నివసించే యెహోషువలు అవసరం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మందిరము దేవుని ప్రజలను ఆశీర్వదించే మందిరం. తన యొక్క వచ్చువాడిని ఆయన ఏమాత్రం త్రోసిగుచ్చువాడు కాడు. కనుక దేవుడు నన్ను అంగీకరిస్తాడా అంగీకరించడా అనేది కాదు. నువ్వు దేవునికి అందుబాటులో ఉండడానికి ఇష్టపడుతున్నావో లేదో దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ప్రతి వారిని వాడుకుంటాడు. మరి ముఖ్యంగా అక్షర జ్ఞానము లేని పామరులనే ఎంచుకున్నాడు. కానీ జ్ఞానులు పౌలు వాళ్ళు తర్వాత వచ్చారు. పౌలు దగ్గర చదువుకున్నవాడు. పౌలు ఎప్పుడు వచ్చాడు? చాలా తర్వాత వచ్చాడు. ఈ 12 మందిలో అపోస్తుడైన పౌలు లేడు. ఇంకా ప్రభు ఎంచుకున్న వారిని ఎవరిని ఎంచుకున్నాడు? అక్షర జ్ఞానం లేని వారిని ఎంచుకున్నాడు. చదువుకున్న వారిని ఎవరు లేదు. చాలా విచిత్రం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? మనం ఎక్కడ ఉంది, మనకి ఎక్కడ సాధ్యం, మనం ఏం చేయగలరు? నువ్వు ఏం చేయగలవా కాదు, నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా లేదా, అది ముఖ్యం. నీ చేత దేవుడు తన పని ఎలా చేయించుకోవాలో అది దేవునికి తెలుసు. నీ సహాయం అక్కర్లేదు. నువ్వు ఒప్పుకొని నువ్వు అందుబాటులో ఉన్న ప్రభావ నేనున్నా, నేను చేస్తాను, చెప్పు, నువ్వు ఏం చేయమంటే నేను అది చేయడానికి రెడీ, నువ్వు అను. ఆ తర్వాత చూడు దేవుడు నేను వాడుకుంటాడు. ఎంతవరకు నేను దేవునికి అందుబాటులో ఉన్నా, ఎంతవరకు నేను దేవుని మందిరంలో నివసించే అనుభవంలో ఉన్నా, ఎంతవరకు నేను దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నా, ఎంతవరకు నేను దేవుని మందిరంలో దేవుని సహవాసంలో మోకాల మీద ఉన్నా. దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారము, దేవుడు మన కంటికి కనపడే గుడారము, దేవుడు మనుషులతో మాట్లాడే గుడారము, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే గుడారము. ఇలా మనం ధ్యానిస్తా పోతే ఎన్ని రోజులైనా మనం ధ్యానించవచ్చు. దేవుడి మందిరానికి ఉండే ఆశీర్వాదాలు ఇవన్నీ. నేను వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అయిపోయింది. చాలాసార్లు చెప్పా, చాలాసార్లు బతిమానుకున్నా, నాకు అలసట పడుతుంది. కనుక దేవుని మందిరాన్ని మానుకుంటే అది మీకు నష్టం. రేపు రమ్మంటే రాదు. ఒకరోజు గడిచిపోయింది, అయిపోయి ఖర్చు అయిపోయినట్టే. మనిషి జీవితం 100 కాగితం లాంటిది. ఖర్చు పెట్టుకుంటే పోద్ది. అది దేవుళ్ళో పెట్టుబడి కింద మనం పెట్టుకున్నాం అనుకో, నా జీవితాన్ని నేను దేవుళ్ళో పెట్టుబడిగా పెడితే అది నాకు 100 రెట్లు రాబడి తీసుకొస్తుంది. ప్రభువే హెచ్చరించాడు, రాను రాను ప్రేమలు చల్లారిపోతాయి, దేవుని మందిరం పట్ల ఆసక్తి చల్లారిపోతుంది. అందుకని మార్గం కనుగొన్న వారు కొందరే. ప్రభువే చెప్పేశాడు ముందుగా. ఈరోజు ప్రభు మనలో పాల్గొందుకు ముందు మనం ఇదే పరీక్షించుకోవాలి. నా పెట్టుబడి ఎంత? దేవుడు నాకు ఇచ్చిన 24 గంటల్లో నేను ఎన్ని గంటలు దేవుడికి ఇస్తున్నా? దేవుని మందిరంలో నా మటుకు నేను ఎంతసేపు నేను మోకరించి ప్రార్థన చేశా?
నా కొరకు కాదు, తోటి పరిశుద్ధుల కొరకు, నశించే ఆత్మల రక్షణ కొరకు. నేను ఎంతవరకు ప్రార్థన చేశాను? ఇంట్లో చేస్తే కాదా? నీ ఇష్టం, నీ ఇష్టం. మనం అన్నీ ఇంట్లోనే చేసుకుంటే దేవుడు మనకి మందిరం ఇవ్వడు కదా. ఇంత మందిరం దేవుడు నిలబెట్టాడంటే ఒక ఉద్దేశం చెప్పుకుని నిలబెట్టి ఉండొచ్చు కదా, ఊరికే ఏమీ నిలబెట్టలే కదా. సో ఆ ఆలోచన ప్రభుత్వం మనకి ఇంత మందిరం ఇచ్చామంటే గ్యారంటీగా అందులో ఏదో ఒకటి మాకు క్షేమం, మాకు మేలు, మాకు ఆశీర్వాదం ఏదో ఉంచే మందిరాన్ని ఇచ్చాం. లేదా నా మాట ఎవరు వచ్చినారా, నా మాట నేనైతే ప్రార్థన చేస్తాను, నేనైతే నీ సహవాసంలో నేను పడి ఉంటాను, నువ్వు మాట్లాడితే నేను వింటాను, నువ్వు చెప్తే నేను చేస్తాను. అది అవసరం. నేను ఆయన దేవు ప్రభా, నేనున్నాను, వాడు రాలేదు వీడు రాలేదని నేను ఎప్పుడు చూసుకోను, ఎవరున్నారు ఎవరు లేరు నేను ఎప్పుడు చూసుకుంటున్నాను. నేనున్నాను, నువ్వు చెప్పు ప్రభా. ఆయన ఆల్వేస్ 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరం 365 రోజులు నేనైతే నీకు ఫ్రీ, ఆల్వేస్ అవైలబుల్, నీకు అందుబాటులో ఉంటాను. ఏ క్షణమైనా ఏ గడి అయినా, అర్ధరాత్రి 1 గంటకైనా సరే నేనున్నాను, నేను సిద్ధం. నేను వాయిదాలు వేయను, రేపు ఎల్లుండి నేను నువ్వు ఎప్పుడు ఏది చెప్తే అది నేను చేయాలి. నాకు ఆయన దర్శనం కావాలి, నేను ఆయన్ని చూడాలి, ఆయన మాట వినాలి. ఒకరోజు కూడా ఆయన్ని చూడకుండా, ఆయన మాట వినకుండా నా ప్రాణమే పోతుంది. అలా జరగలేదు ఈ రోజు వరకు. ప్రభు సేవకు వచ్చిన మొదలుకొని ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా అలా గడవలేదు. నేను ఆయన్ని చూడకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన సేవ చేయకుండా ఒక్కరోజు కూడా లేదు. నా ఆఖరి శ్వాస వరకు ఈ అనుభవం మాత్రమే నేను దేవుడి దగ్గరికి అడిగాను. నాకు సుఖ సంతోషాల కల్లా మేడలు నిద్రలు కోరుకోవాలా, ఇవన్నీ దేవుడు తన ఇష్ట ప్రకారంగా ఇచ్చాడు. నేను అడిగిన దానికంటే, ఊహించే దానికంటే అత్యధికంగా దయచేయి దేవుడు. మనం అడగాల్సిన అవసరమే లేదు. ఈ ఆశీర్వాదాలు మీరు కూడా అనుభవించాలని నేను ఆశ. అందుకే దేవుడు గుడారం అనే మాటతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుని ప్రభు వాళ్ళు దయచేసి మోకరించాడు.